ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా? ఒకప్పుడు వెలుగులు విరజిమ్మిన ఐటీ కంపెనీలు ఇప్పుడు పింక్ స్లిప్పులతో ఉద్యోగుల కుటుంబాల్లో చీకటిని నింపుతున్నాయి. ఐటీ నగరాల్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. చేతిలో అత్యాధునిక ల్యాప్టాప్లు పట్టుకుని బిక్కుబిక్కుమని చూస్తున్న ఉద్యోగుల నిస్సహాయ చూపులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అసలు ఐటీ లోకంలో ఏం జరుగుతోంది? ఉద్యోగాల ఊచకోత వెనుక దాగి ఉన్న క్రూరమైన నిజాలేంటి? భాగ్యనగరంపై ముంచుకొస్తున్న ఈ ముప్పు ఎంత? వాచ్ ఇట్. ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగాల కోత విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. సుమారు 30,000 మంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగిస్తున్నట్లుగా మెయిల్స్ పంపింది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్ల విభాగాల్లో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం భారత్లోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాలపై తీవ్రంగా పడటంతో ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒరాకిల్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం ఏఐ రేస్లో నిలదొక్కుకోవడం. ఓపెన్ ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న $1 బిలియన్ ఒప్పందాల కోసం భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించాల్సి ఉంది. దీనికోసం కంపెనీకి భారీగా నగదు అవసరం. ఈ లే ఆఫ్స్ ద్వారా ఏటా సుమారు $8 బిలియన్ల నుండి $10 బిలియన్ వరకు ఖర్చును తగ్గించుకుని ఆ మొత్తాన్ని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విడియా చిప్స్ కొనుగోలుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఒరాకిల్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో మనుషుల కంటే మెషీన్లే ముఖ్యం అని క్లియర్గా అర్థమవుతోంది. ఒరాకిల్ కు ఉన్న అప్పుల భారం కూడా ఈ ఉద్యోగాల ఊచకోతకు మరో కారణం. ప్రస్తుతం కంపెనీ సుమారు $108 బిలియన్ల అప్పుల్లో ఉంది. డేటా సెంటర్ల కోసం అదనంగా $1,000 కోట్ల అప్పులు తీసుకురావడంతో కంపెనీ క్రెడిట్ రేటింగ్ పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికన్ బ్యాంకులు కొత్తగా అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతూ ఉండటంతో అంతర్గతంగా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇచ్చింది. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగులపై వేటు వేసింది. 2024 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు వీధిన పడ్డారు. అమెరికాలో మొదలైన ఆర్థిక మందగమనం, ఏఐ సృష్టిస్తున్న పెనుగులాట వెరసి ఐటీ ఉద్యోగిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో అతిగా రిక్రూట్ చేసుకున్న కంపెనీలే ఇప్పుడు ఖర్చు తగ్గింపు పేరుతో కనికరం లేకుండా ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ లే ఆఫ్స్ లో ఎక్కువగా బలవుతున్నది లెగసీ సాఫ్ట్వేర్ అంటే పాత టెక్నాలజీ విభాగాల్లో పనిచేస్తున్న వారే. క్లౌడ్, ఏఐ వైపు పూర్తిగా మారుతున్న క్రమంలో పాత డేటాబేస్ మేనేజ్మెంట్, సపోర్ట్ విభాగాల్లో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు కంపెనీకి అదనపు భారంగా కనిపిస్తున్నారు. ఏఐ రాకతో చాలా పనులు ఆటోమేటిక్ అవుతున్నాయి. కాబట్టి ఇంతమంది సిబ్బంది అవసరం లేదని కంపెనీలు ఒక నిర్ధారణకొస్తున్నాయి. అందుకే ఒరాకిల్ ఎటువంటి ముందస్తు వార్నింగులు లేకుండా 18% మందిని తొలగించింది. సాధారణంగా ఏ కంపెనీ అయినా లే ఆఫ్స్ చేసేటప్పుడు కొంత నోటీసు పీరియడ్ లేదా ముందస్తు సమాచారం ఇస్తుంది. కానీ ఒరాకిల్ మాత్రం ఉదయం 6 గంటలకే మెయిల్స్ పంపి వెంటనే సిస్టమ్ యాక్సెస్ కట్ చేసేసింది. లీవ్లో నుంచి వచ్చినాడు, పొద్దున్న చూసి 6 గంటలకు చూస్తే నువ్వు ఫైర్ అయిపోయావు అంత డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఏంది? టైం ఇవ్వండి, 2 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, వాళ్ళు ఇంకో జాబ్ ఎత్తుకొని టైం ఇవ్వండి, లేకుంటే నువ్వు ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయకపోతే నేను టెర్మినేట్ చేస్తామని ఆ మెయిల్లో డిస్క్రిప్షన్. ఆ మెయిల్ కూడా నేను మీకు మీడియా ముఖంగా నేను రిలీజ్ చేస్తా తప్పకుండా. అట్లాంటి నాకు పంపాడు అతని పేరు నేను చెప్పదలుచుకోవాలి, కానీ అట్లాంటి విధంగా బెదిరింపులకు గురి చేస్తే హెచ్ఆర్ వ్యవస్థ దొంగ వ్యవస్థ ఒరాకిల్లో. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ మ్యాప్లో ఒక ధృవతార. కానీ నేడు మాదాపూర్, గచ్చిబౌలి కారిడార్లలో ఒక రకమైన శ్మశాన నిశ్శబ్దం కనిపిస్తోంది. ఒరాకిల్ నిర్ణయంతో హైదరాబాద్ నుంచే సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. ఈ ప్రభావం కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. ఐటీ కారిడార్లు, కొత్త ఇళ్ల బుకింగ్ సైతం 12% పడిపోయాయి. పింక్ స్లిప్పులు తీసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి మాత్రమే కాదు, ఆ కుటుంబం కూడా రోడ్డున పడిపోతుంది. ఉద్యోగాన్ని నమ్ముకుని నెల జీతం ఆధారంగా హోమ్ లోన్స్, పిల్లల స్కూల్ ఫీజులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మందుల ఖర్చులు, ఇలా ప్రతి ఉద్యోగి భుజాన ఒక పర్వతమంత బాధ్యత ఉంది. నిన్నటి వరకు స్టార్ పర్ఫార్మర్ అని మెచ్చుకున్న కంపెనీలే నేడు ముఖం చూడకుండా ఒక్క ఈమెయిల్తో బంధాన్ని తెంచేస్తున్నాయి. దీంతో బతుకు బండిని నడిపేదెలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల బాధ ఇలా ఉంటే ఐటీ యాజమాన్యాల వాదన వేరేలా ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏఐ రాకతో కోడింగ్ అవసరాలు 40% తగ్గాయని, నైపుణ్యం లేని వారిని భరించడం కష్టమని స్పష్టం చేస్తున్నాయి. కార్మిక చట్టాలను పాటిస్తున్నామని, రీస్కిల్లింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఏఐ ద్వారా
అంతకుముందు కంప్యూటరైజేషన్ ఎట్లాగైతే నలుగురు చేసే పని ఒకరు అన్నామో, ఇప్పుడు మేధస్సు ద్వారా చేసే పనులు, అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగే కావచ్చు, లేకపోతే అకౌంటింగే కావచ్చు, లీగలే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, అంటే పారామెడికల్, పారాలీగల్ అంటుంటారు. ఇట్లాంటి ఉద్యోగాలు, ట్రాన్స్క్రిప్షన్ అయితే పూర్తిగా వాషౌట్ అన్న టైప్లో అయిపోయిందండి. ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్ అయిపోయాయి. ఇవన్నీ అసలు ఆ ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. సో ఈ ఏఐలో అడ్వాన్సెస్ ఏం చేస్తున్నాయంటే ఎన్నో పనులు తక్కువ మందితో కానీ అసలు మనుషులే అవసరం లేకుండా కానీ చేయగలిగే పరిస్థితికి వచ్చింది. ఆ కృత్రిమ మేధస్సు మన మేధస్సుతో కంపీట్ చేస్తుంది కొన్ని ఏరియాస్లో. లగ్జరీ లైఫ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ఏఐ రాకతో తారుమారైంది. ఒకప్పుడు ప్రాజెక్టు పూర్తయితే శాలరీలు హైక్ చేసే కంపెనీలు ఏడాదికోసారి పెంచేందుకు కూడా తటపటాయిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు సైతం 5-6% మించి పెంచేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో బెంచ్లపై వందలాది మందిని కూర్చోబెట్టిన సంస్థలు ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. సంస్థలో సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేసినా కనికరం లేకుండా యు ఆర్ ఫైర్డ్ అని చెప్పేస్తున్నాయి. జీతాలు పెంచాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయి నుంచి హైక్ ఇవ్వకపోయినా ఉద్యోగం ఉంచితే చాలు అని ఉద్యోగులు వేడుకునే పరిస్థితికి వచ్చేశారు. మన దేశంలో ఐటీ రంగానికి సంబంధించి సరైన చట్టాలు లేకే కార్పొరేట్ సంస్థలు ఇలా చేస్తున్నాయి అని ఒరాకిల్ బాధితులు చెబుతున్నారు. ఒరాకిల్ తీసివేసిన ఉద్యోగుల్లో 90% భారతీయులేనని చెప్తున్నారు. అమెరికన్స్ ని ఉద్యోగం నుంచి తీసే ధైర్యం చెయ్యరని చెప్తున్నారు. దేశ చట్టాల్లో మార్పులొస్తే భారతీయ ఉద్యోగుల భవితకు భరోసా ఉంటుందని అంటున్నారు. నిన్న టెర్మినేషన్ ఎంప్లాయీస్లో చాలామంది కూడా అమెరికాలో మన ఇండియన్సే. ఎందుకంటే యూఎస్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. వాళ్ళు సూ చేస్తే ఒరాకిల్ బతకలేదు. ఇండియాలో మాత్రం ఒక కేసు, అది నా కేసే. చెప్పారు కదా, నా లేబర్ కమిషన్ కూడా చెప్పారు నాకు, నువ్వు మొట్టమొదటి వ్యక్తి ఒరాకిల్ పైన కేసు వేసిన వ్యక్తి, వాళ్ళు ఇంతవరకు లేబర్ కమిషన్ ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు. ఉన్న ఫలంగా ఉద్యోగులను తీసేసిన ఒరాకిల్ సంస్థపై హైదరాబాద్కు చెందిన మెరుగు శ్రీధర్ మొట్టమొదటిసారిగా లేబర్ కమిషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి కంపెనీ బెదిరింపులకు పాల్పడుతోందని, అయినా న్యాయ పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్తున్నారు ఆయన. ఇప్పుడైతే నేను ఒరాకిల్ సంస్థ పైన లేబర్ కమిషనర్లో, ఎన్హెచ్ఆర్సీలో, ఎస్హెచ్ఆర్సీలో మరియు రీజనల్ లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశానో, నిజంగా కూడా ఆ రోజు నుంచి ఒరాకిల్ సంస్థ యొక్క దిగజారుతనం ఎక్కువైపోయింది. నన్ను బెదిరించడము ఇవన్నీ చేస్తూనే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలంటే చాలా మంచి ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా నిన్న పొద్దున 6 గంటల నుంచే వాళ్ళకందరికీ, నా మిత్రులు ఉంటారు కదా, వాళ్ళకి 6 గంటల నుంచే మెయిల్ పంపించి ఇదే నీ ఆఖరి రోజు, 2 రోజుల్లో రిజైన్ చేసేసాయి, లేకుంటే నీకు ఏమి ఇవ్వమని బెదిరింపులు స్టార్ట్ చేశారట వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంతమందికి కూడా నిన్న నాకు ఒక 50 ఫోన్స్ వచ్చాయి నాకు. ఐటీ అనగానే బెంగళూరు తర్వాత అందరికీ హైదరాబాద్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఐటీ ముఖ చిత్రం మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక సేవలకు తగ్గిన గిరాకీ కారణంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత 3 సంవత్సరాలుగా ఉద్యోగాల తొలగింపులు, కొత్త నియామకాలు లేకపోవటం వంటి సవాళ్లు ఉద్యోగుల్లో భయాన్ని పెంచుతున్నాయి. కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిమాండ్ తగ్గడంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ రంగం వైపు మళ్లుతున్నారు. నైపుణ్యాలు లేకపోయినా కోర్సులు చదివే వారి సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గ ఉద్యోగాలు మార్కెట్లో లేకపోవడంతో హైదరాబాద్లో నిరుద్యోగం పెరిగి యువతలో నిరాశ ఆవహిస్తోంది. హైదరాబాద్ స్థిరమైన ఉద్యోగాలకు కేంద్రంగా ఉండేది. కానీ ప్రస్తుత అనిశ్చిత వాతావరణం ఉద్యోగుల భద్రతను ప్రశ్నిస్తోంది. ఎంతో మంది బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుకు పెద్ద సవాలుగా కృత్రిమ మేధస్సు మారుతోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ అన్నట్టుండేది పరిస్థితి. ప్రస్తుతం ఐటీ కొలువు ఎప్పుడుంటుందో ఎప్పుడూడుతుందో తెలియని దుస్థితికి వచ్చేసింది. ఏఐ వల్ల పని సులభతరం అవుతుందని ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే చెప్పారో ఇప్పుడు అదే ఉద్యోగులు ఏఐ ప్రభంజనంలో కొట్టుకుపోతున్నారు.